ఈరోజు మున్సిపల్ ఎన్నికలు అనేటివి మొత్తం రాష్ట్రం అంతా వినబడుతున్న సందర్భం. ఈరోజు బీసీల శక్తి కూడా మనం ఎంతుంది అనేది అనాలసిస్ చేయడానికి ఈ మున్సిపల్ ఎన్నికలు. ఒక్కసారి మనం చరిత్ర మొత్తం విశ్లేషణ చేస్తే, చరిత్ర మొత్తం వాస్తవాలు చూసుకుంటే, బుద్ధుడు సమానత్వం కోసం నిలబడ్డ విషయం జగమంతా తెలిసిన విషయమే. జ్యోతిబా పూలే సామాజిక న్యాయం కోసం అక్షరాన్ని ఆయుధంగా మలిచినది మనందరికీ తెలిసిందే. అంబేద్కర్ గారు ఓటును ఆయుధంగా మలిచి ప్రజల చేతికి ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు బీసీలకు ఆయుధం ఓటు, బీసీల ఓట్లు బీసీలకే అనే నినాదాన్ని మనం నిరూపించుకోవాల్సిన రోజు వచ్చింది. ఆ ఆయుధంతో మన లక్ష్యం ఏమిటి? బీసీల రాజ్యాధికార వైపు ప్రయాణం చేస్తున్నామా లేదా? అప్పుడే నిజమైన సమానత్వం, నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే బీసీల ఓట్లు బీసీలకే వేయాలనే నిదానాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించే సందర్భం. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలు నేడు రాజకీయ అధికారం ఎక్కడ ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. నిర్ణయాధికారం ఎక్కడ ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. సముచిత భాగస్వామ్యం ఎక్కడ ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. సంఖ్యలో బలం ఉన్న నేడు నిర్ణయాధికారం లేకపోవడం చాలా బాధాకరం. బీసీలకు ఎదురవుతున్న అతిపెద్ద అన్యాయం. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ఓట్లు బీసీలకే వేద్దాం, బీసీలను ఘన విజయంతో స్వాగతిస్తాం. మన శక్తి చరిత్రలో రాసే విధంగా, లిఖించబడే విధంగా మనం చేద్దాం. జై బీసీ, జై పూలే.